పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. ఐఆర్ఆర్ కేసు కొట్టివేత. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, నారాయణపై సిఐడి కేసు. తాజాగా ఆ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు చర్చనీయాంశంగా మారిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసు ఒక కొలికి వచ్చింది. ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యున్నత స్థాయిలో ఊరట లభించింది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణలపై ఉన్న ఆరోపణలు కూడా న్యాయస్థానం కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీసీఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు ఈ కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న న్యాయ పోరాటానికి తెరపడినట్లయింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. 2014-19 మధ్య కాలంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. దీనివల్ల కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకేష్లను నిందితులుగా చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా అప్పట్లో రాజకీయంగా అనేక విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. సిఐడి అధికారులు గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించారు. అలైన్మెంట్ మార్పులో ఎలాంటి అవకతవకలు జరగలేదని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులుగా పేర్కొన్న వారిపై సరైన సాక్ష్యాధారాలు లభించలేదని సిఐడి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవ దోషం కింద కేసును మూసివేయాలని కోరుతూ సిఐడి విభాగం ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదికలను న్యాయస్థానం ఆమోదించింది. ఈ తీర్పులో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే రాజకీయ కక్షతో గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించగా తాజాగా ఐఆర్ఆర్ కేసు కింద కొట్టివేయడం పార్టీకి పెద్ద ఊపునిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఎలాంటి స్వార్థం లేదని, పారదర్శకతోనే పనులు జరిగాయని ఈ తీర్పు నిరూపించిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. న్యాయస్థానం వెలువరించిన ఈ నిర్ణయంతో ఈ కేసు చుట్టూ ఉన్న వివాదాలన్నీ సమసిపోయినట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల విచారంలో ఇది కీలక ఘట్టంగా కనిపిస్తుంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా మంత్రులు నారా లోకేష్, నారాయణలకు కూడా క్లీన్ చిట్ లభించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. గతంలో ఈ కేసు పేరుతో విచారణలు, ఆరోపణలు చేసిన వారికి ఈ కోర్టు తీర్పు ఓ గట్టి సమాధానమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైల్ అధికారికంగా క్లోజ్ కావడంతో ప్రభుత్వం ఇప్పుడు రాజధాని పనులపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.